డాక్టర్ సూర్యకుమారికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. 5 రోజుల క్రితం విజయవాడలో మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కాలువలో దూకినట్లుగా అనుమానిస్తున్నారు. టౌన్లోని రైవర్స్ కాలువలో ఆమె బైక్ లభ్యమైంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి కాలువలో గాలిస్తున్నారు. సూర్యకుమారికి కర్ణాటకకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సోదరి. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. రైట్, సూర్యకుమారి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ నడి తెలుసుకున్నాం. హరీష్, మిస్ 5 రోజులు అవుతుంది, కంప్లైంట్లు కూడా వెళ్ళాయి, విద్యాసాగర్ అదుపులోకి కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసు ఏ విధంగా ముందుకు జరిగింది? ఈ రోజు కాలువలో బైక్ దొరకడాన్ని పోలీసులు ఎట్లా చూస్తున్నారు? కాలువకు సమీపంలో ఉన్నటువంటి ప్లేస్ లో వాహనం లభించింది. సూర్యకుమారికి సంబంధించినటువంటి వాహనాన్ని ఆలస్యంగా గుర్తించారు. వాహనం గుర్తించిన తర్వాత ఒక అనుమానంతో కాలువలో దూసిందేమో అన్నటువంటి ఒక అనుమానంతో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందానికి సహకారంతో పోలీసులు మంత్రి వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కన్ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి. నిజంగానే మంత్రులలో దూకిందా లేదా మంత్రుల దగ్గర పెట్టి ఏదైనా వెళ్ళిందా అన్నది మాత్రం ఇంకా నిర్ధారణకు రానటువంటి పరిస్థితి. నిన్న విజయ్ కుమార్ విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్ వచ్చిన తర్వాత ఒక విషయం అయితే స్పష్టంగా చేశారు. ఆవిడ ఎక్కడ కూడా చనిపోయేంత పరిస్థితి రాదు, చనిపోయేటువంటి ఆత్మహత్య చేసుకోవడం కానీ చనిపోవడం కానీ అలాంటి తిరిగి చర్య చేయదని చెప్పి కూడా ఆయన విద్యాసాగర్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇది ఇంతలోనే 24 గంటలు కూడా కాలేదు, వెంటనే బైక్ లభించడం, బైక్ కాలువ పక్కన ఉండడం, కాలువ కూడా నీళ్లతో పూర్తిగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే తనిఖీలు కొనసాగుతున్నాయి. వాస్తవంగా కాలువలోకి దూకిందా అన్నది మాత్రం స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు. కాలువ సమీపంలో వంతెన సమీపంలో బైక్ దొరకడం, బైక్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వ్యవహారం మీద ప్రాథమికంగా ఎవరు కూడా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఎవరు లేరు. బైక్ ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు వెలుగులోకి వచ్చిందన్న మాత్రం ఇంకా స్పష్టమైనటువంటి ఆధారాలు లభించలేదు. మొత్తం మీద టోటల్ గా చూసుకుంటే కనుక కొన్ని రోజులుగా సూర్యకుమారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కాలువ వద్ద బైక్ లభించడం, బైక్ లో కాలువలో దూకిందన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో స్థానిక పోలీసులు, ఇంకోవైపు ఎన్డీఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి టీం అంతా కూడా ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ వ్యవహారం మీద మాత్రం ఆత్మహత్య చేసుకుందా, దూకిందా, లేదంటే అక్కడికి వెళ్ళిందా అన్నది మాత్రం పూర్తిగా ఇంకా క్లారిటీకి రాలేదు. హరీష్, ఇప్పుడు అటు సూర్యకుమారి కుటుంబ సభ్యులు కానీ ఇటు విద్యాసాగర్ కానీ ఏం చెప్తున్నారు? సూర్యకుమారి ఆ రోజు రాత్రి సెల్ ఫోన్ విద్యాసాగర్కి ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? అక్కడ సీసీ ఫుటేజ్లు కానీ లేదంటే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని ఆచూకీ కానీ ఇంతవరకు తెలియలే. 5 రోజులైనా సూర్యకుమారి సెల్ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతే అసలు గాలి ఆమె ఎక్కడికి వెళ్ళిందని తెలియకుండా పోవడానికి ప్రధానమైన అసలు సెల్ ఫోన్ ఇచ్చేసి ఎందుకు వెళ్ళింది? సెల్ ఫోన్ ఎందుకు ఇచ్చేసి వెళ్ళింది? కారణం ఏంటి? అక్కడ వాళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి వ్యవహారమే ఏదన్నా జరిగినటువంటి ఇద్దరికి మధ్య జరిగినటువంటి డిస్కషనే కానీ అంతకు ముందుగా నడుస్తున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అందరూ అనుమానిస్తున్నట్టుగా సూర్యకుమారికి విద్యాసాగర్ కి మధ్యలో ఏదైనా అఫైర్ ఉందా అని చెప్పి అనుమానించారు. ఆ తర్వాత విద్యాసాగర్ బయటకు వచ్చి అఫైర్ ఏం లేదు, ఓన్లీ స్నేహం అని చెప్పారు. అంతేకాదు ఆమె ఎక్కడ కూడా చనిపోయి మాత్రం ఉండదు, చనిపోయేంత పిలికిబంద చర్య చేయదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేశారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఆమె సెల్ ఫోన్ ఇచ్చేసి రావడం చూస్తుంటే కనుక ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి, ఎక్కడికి వీళ్ళకి అందుబాటులో ఉండకూడదు అన్నటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వాలని చెప్పి భావించిందని చెప్పి పోలీసులు కానీ కుటుంబ సభ్యులు కూడా కానీ భావించారు. కానీ ఎంతలోనే ఇట్లా కాలువ దగ్గర బైక్ లభించడం, పోలీసులు కాలువ వద్ద తనిఖీలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మృతదేహం లాంటివి కానీ ఇతర ఆధారాలు కానీ ఏమి కూడా ఎవరికి కూడా లభించినటువంటి నేపథ్యంలో కాలువలో దొరికిన వారికి బైక్ పక్కనే ఉండటం మాత్రం రేకెత్తిస్తుంది. ఇంకా పోలీసులు మాత్రం రూఢీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా ఆధారాలు కూడా లభించలేదు. చూసినటువంటి సాక్షులు కూడా ఎవరు లేకపోవడం, అందులో రాత్రి సమయంలో ఈ వ్యవహారం ఏదైనా జరిగిందా, ఆవిడ వచ్చి కాలువ దగ్గరికి వచ్చి బండి పెట్టేసి ఏదన్నా ఆత్మహత్య యత్నం లాంటిది చేసిందా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ అన్నటువంటి పరిస్థితుల్లో ఇటు విద్యాసాగర్ చెప్పినటువంటి మాటల ప్రకారం చూసినా, అటు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం బట్టి చూసినా కూడా ఒక డాక్టర్ స్థాయిలో ఉంది కాబట్టి ఒక ఉన్నత విద్య చదువుకున్నటువంటి ఆ అమ్మాయి, అదేవిధంగా వాళ్ళ అక్క కూడా ఐఏఎస్ క్యాడర్ లో ఉన్నటువంటి
ఆ అమ్మాయి. ఇద్దరు కూడా ఉన్నత చదువులు చదువుకున్నారు, ఉన్నత భావాలు కలిగినటువంటి అమ్మాయిలు కావటం, అంతకు మించి విద్యాసాగర్ తో ఉన్నటువంటి ఆ పరిచయం ఎటుగా దారి తీసింది అన్నదా మాత్రం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ రానటువంటి నేపథ్యంలో విద్యాసాగర్ మాత్రం మా మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో వ్యవహారం మీద పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హరీష్, రెండు విషయాలు. ఒకటి, సూర్యకుమారి మెసేజ్ పెట్టింది విద్యాసాగర్, ఆ మెసేజ్ కూడా మనం చదవడం జరిగింది. సో ఆ మెసేజ్ ఎప్పుడు పెట్టింది, ఆ మెసేజ్ సారాంశం ఏంటి, ఈ 5 రోజుల్లో పోలీసులు ఎట్లాంటి విచారణ, ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అప్పటి నుంచి సూర్యకుమారి ఆచూకి సంబంధించి? అంటే పోలీసులకి ఈ వ్యవహారంలో క్లూ దొరకడం చాలా కష్టంగా మారింది. ఎప్పుడైతే సెల్ ఫోన్ ఇచ్చేసిన తర్వాత ఆమె బయటకు వచ్చిన తర్వాత కేవలం 1 కిలోమీటర్ పరిధిలో మాత్రమే సీసీ కెమెరాలో సూర్యకుమారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లభించాయి. ఆవిడ వెళ్ళిపోవడం, బైక్ మీద వెళ్ళిపోవడం, ఒంటరిగా వెళ్ళిపోవడం మాత్రమే కనిపించింది. అదే కారణంతో ఒంటరిగా వెళ్ళిపోయింది కాబట్టి ఆ విద్యాసాగర్ మీద అనుమానం రాకుండా విద్యాసాగర్ కూడా పోలీసులు తమదైన విచారించి వదిలిపెట్టారు. ఆ తర్వాత కూడా మళ్ళీ సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఆనవాళ్లు ఎక్కడా లభించలేదు. ఆనవాళ్లు లభించకపోవడంతో ప్రస్తుతం అయితే ఇంకా ఈ వ్యవహారం మీద చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు కూడా ఎక్కడ కూడా ధృవీకరించకపోవడంతో ఇంకా ఈ వ్యవహారం మీద మీమాంస కొనసాగుతుంది. స్పష్టం అయితే మంత్రి వద్ద స్థానికులు కానీ పోలీసులు కానీ భారీ ఎత్తున చేరుకున్నటువంటి నేపథ్యంలో జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ హరీష్. 5 రోజులైనా సూర్యకుమారి ఆచూకీ లభించలేదు. ఈ రోజు సూర్యకుమారి స్కూటీ కాలువ పక్కకి లభించడం, టౌన్ లో ఉన్నటువంటి కాలువ పక్కన లభించడంతో అనుమానాలకు తావిస్తోంది. అయితే సూర్యకుమారి ఆత్మహత్య చేసుకునేంత పిరికీది కాదు, అమ్మాయి డాక్టరు, స్వయంగా ఉన్నత చదువులు చదువుకుంది కాబట్టి అలాంటి పని చేసి ఉండదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా విద్యాసాగర్ కూడా అదే చెప్తున్నట్లుగా తెలుస్తోంది. మరైతే స్కూటీ కాలువ పక్కన ఎందుకుంది, అసలు అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది, 5 రోజులైనా ఇంతవరకు ఆచూకీ ఎందుకు లభించలేనది ఇంకా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు దీన్ని కూడా ఇంతవరకు ధృవీకరించలేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఐదు రోజుల క్రితం విజయవాడలో మిస్ అయిన డాక్టర్ సూర్యకుమారి కాలువలో దూకినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాలువ పక్కన రైవస్ కాలువ ఉంది టౌన్లో. ఈ రైవస్ కాలువ పక్కన ఆమె బైక్ లభ్యమైంది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించి ప్రస్తుతం కాలువలో గాలిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. సూర్యకుమారికి కర్ణాటకకు చెందిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ సోదరి, ఈ అమ్మాయి స్వయంగా డాక్టర్ కూడా. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు విద్యాసాగర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విద్యాసాగర్తో సూర్యకుమారికి పరిచయం ఉన్నట్లు, సాన్నిహిత్య సంబంధంతో ఇది ఈ గొడవలు అయినట్లుగా, అమ్మాయి ఈ గొడవల్లో మనస్తాపానికి గురై విద్యాసాగర్కి దూరం చేస్తారన్న కోపంతో, భయంతో అమ్మాయి ఊరు వదిలి వెళ్ళిందా లేదంటే ఏమన్నా ఆత్మహత్య చేసుకుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే 5 రోజుల క్రితం అమ్మాయి విద్యాసాగర్తో మాట్లాడి తన సెల్ ఫోన్ విద్యాసాగర్ చేతిలో పెట్టి మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత విద్యాసాగర్ని పోలీసులు విచారించారు. అయినప్పటికీ కూడా ఎలాంటి విషయాలు తెలియలేదు, తనకు ఎలాంటి వివరాలు తెలియదు. ఆ అమ్మాయిని వెంబడించినా కూడా అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదని పోలీసులకు విద్యాసాగర్ తెలియజేశారు. అలాగే సూర్యకుమారి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, విద్యాసాగరే తమ అమ్మాయిని ఏమో చేసి ఉంటాడనే అనుమానాన్ని వారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఇంతవరకు సూర్యకుమారి ఆచూకీ లభించలేదు. ప్రధానంగా సూర్యకుమారి సెల్ ఫోన్ను విద్యాసాగర్కి ఇచ్చేసి వెళ్ళిపోవడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్, టవర్ సిగ్నల్స్ ట్రాక్ చేయడానికి కూడా వీలు లేకుండా పోయింది. అలాగే ఆ చుట్టుపక్కల కిలోమీటర్ పరిధికి మించి సీసీటీవీలు లేకపోవడంతో అమ్మాయి ఎటువైపుగా వెళ్ళిందనేది కూడా ఇంకా వివరాలు తెలియలేదు. ఈరోజు హఠాత్తుగా అమ్మాయి స్కూటీ రైవస్ కాలువ పక్కన లభించడంతో పలు అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అక్కడ ఉంచి వెళ్ళిపోయిందా లేదంటే అమ్మాయి ఆ కాలువలో దూకిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాలువలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.